ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. బైబిల్ రీడింగ్ ఇన్ 6 months. డే 93, ఏప్రిల్ 3, రెండవ భాగంగా కీర్తనల గ్రంథం 142వ అధ్యాయం నుండి చదువుకుందాం. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలెడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలు కొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకొనుటకై నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు. నా కుడి ప్రక్కను నిదానించి చూడుము. నా నెరిగిన వాడు ఒకడును నాకు లేకపోయాను. ఆశ్రయం ఏదియు నాకు దొరకలేదు. నా ఎడల జాలిపడువాడు ఒకడునూ లేడు. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయదుర్గము నీవే. సజీవులున్న భూమి మీద నా స్వాస్యము నీవే అని నేను అనుకుంటుని. నేను చాలా కృంగి ఉన్నాను. నా మొరకు చెవియొగ్గుము. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు. వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి ఉండిట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. కీర్తన గ్రంథం 143వ అధ్యాయం. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము. నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాసితను బట్టియు నీ నీతిని బట్టియు నాకు ఉత్తరమిమ్ము. నీ సేవకునితో వ్యాజ్యం ఆడకము. సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు. శత్రువులు నన్ను తరుముచున్నారు. వారు నా ప్రాణము నేల పడగొట్టుచున్నారు. చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢంధకారంలో నన్ను నివసింపజేయుచున్నారు. కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది. నాలో నా హృదయము విస్మయముందెను. పూర్వదినములు జ్ఞాపకం చేసుకొనుచున్నాను. నీ క్రియలను ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది. త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నేను సమాధిలోనికి దిగువారి వలె కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకము. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సు నెత్తికొనుచున్నాను. నేను నడవలసిన మార్గము నాకు తెలియచేయము. యెహోవా, నేను నీ మరుగుజొచ్చి ఉన్నాను. నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. నీవే నా దేవుడవు. నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. యెహోవా, నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము. నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పించుము. నేను నీ సేవకుడను. నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపుము. నా ప్రాణమును బాధపరచు వారందరినీ నశింప చేయము. కీర్తన గ్రంథం 144వ అధ్యాయము. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోబర్చువాడై ఉన్నాడు. యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటివారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏపాటివారు? నరులు బట్టి ఊపిరిని పోలి ఉన్నారు. వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి. యెహోవా, నీ ఆకాశమును వంచి దిగిరమ్ము. పర్వతములు పొగరాజునట్లు నీవు వాటిని ముట్టుము. మెరుపులు మెరిపించి వాటిని చెదరగొట్టుము. వారిని చెదరగొట్టుము. నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము. పైనుండి నీ చేయి చాపి నన్ను తప్పింపుము. మహాజలములలో నుండి అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వారి నోరు బట్టి మాటలాడుచున్నది. వారి కుడిచేయి అబద్ధంతో కూడి ఉన్నది. దేవా, నిన్ను గూర్చి నేనొక కొత్త కీర్తన పాడెదను. 10 తంతుల సితారతో నిన్ను కీర్తించెదను. నీవే రాజులకు విజయం దయచేవాడవు. దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు. నన్ను తప్పింపుము. అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వారు నోరు బట్టి మాటలాడుచున్నది. వారి కుడిచేయి అబద్ధముతో కూడి ఉన్నది. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరుకే చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బీళ్లలో పిల్లలు వేయుచున్నవి. మా ఎడ్లు గొప్ప బరువును మోయగలవి. మా వీధులలో చొరబడుట ఆయనను ఉరుకులెత్తుట ఆయనను లేదు. వాటిలో శ్రమగల వారి మొర వినబడుట అయినను లేదు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు.